హైదరాబాద్ మీర్పేటలో విషాదం నెలకొంది. 10 నెలల కుమారుడికి విషమిచ్చి తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మనవడు మరణాన్ని చూసి మహిళ ఆత్మహత్యానికి పాల్పడింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కూతురు ఇంటికి వచ్చింది. ఇక తల్లి ఇంట్లోనే ఉండగానే మరో గదిలోకి వెళ్లి కుమారుడికి విషమిచ్చి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మీర్పేటలో విషాదం నెలకొంది. 10 నెలల కుమారుడికి విషమిచ్చి తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మనవడు మరణాన్ని చూసి మహిళ ఆత్మహత్యానికి పాల్పడింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కూతురు ఇంటికి వచ్చింది. ఇక తల్లి ఇంట్లో ఉండగానే మరో గదిలోకి వెళ్లి కుమారుడికి విషమిచ్చి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా తమ్ముని బిడ్డ చూసిన పెళ్ళై 2 ఇయర్స్ కదా 4 మంత్స్ అయింది. 11 మంత్స్ బాగున్నాడు. భార్య భర్తలు ఏమనుకున్నారో తెలియదు. మాకు 2-3 ఇన్సిడెంట్స్ తెలిసినాయి. మాకు చెప్పింది వాళ్ళే. ఎట్లా అంటే అరెస్ట్మెంట్ చేస్తున్నాడు, కోపం ఎక్కువ, అన్ని ఎత్తేస్తాడు, బయటికి పోనీయడు, ఎవరితో మాట్లాడియాడు, మమ్మల్ని కూడా రానియడు వాళ్ళ ఇంటికి. ఆయన కూడా అంత ఫంక్షన్ అయినా మమ్మల్ని వినవాడు, మా బ్రదర్స్ వినవాడు. మేము ఉమ్మడి కుటుంబము. మా అన్నయ్య వాళ్ళే పెళ్లి చేసి మా తమ్ముడు మా కోడలు 2 ఏళ్ళు ఉన్నప్పుడు మా తమ్ముడు చనిపోయిండు. మేము అందరం చూసుకున్నాం. మాటలు బతికిపోయాడు. మా తమ్ముడు లాగానే పెంచుకున్నారు. అందరం చూసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమో చేసి మా కోడల్ని చంపేసిండు. వాటి మీదనే నమ్మకం. బతుకుడి కాదు, అది ఇది కాదు. మా మద్దలు అసలు ఏమి కాదు, రిమూవర్ కాదు అంటున్నారు. ఏంటిది ఇది ఇంకేం